హే గాయ్స్, దిస్ ఇస్ రమణి. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. మేము ఎప్పటి నుంచో ఇస్కాన్ టెంపుల్కి అయితే వద్దామని అనుకున్నాము, కానీ ఈరోజు వచ్చాము. ఇప్పుడైతే నేను టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాను అనమాట. చూసిన ప్రతి ఒక్కరు హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే ఈ మంత్రం జపిస్తూ మాత్రం వెళ్తున్నారనమాట. చెప్పాలి అంటే శ్రీకృష్ణస్ లైఫ్ ఒక మిరాకిల్ లాంటిదని. ఇలా టెంపుల్లో రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కృష్ణ స్టోరీ ఉంటుంది కదా, మొత్తం కళ్ళకు కనిపించేలా ఈజీగా అర్థమయ్యేలా చేశారనమాట. పర్సనల్గా నాకేమనిపించింది అంటే కృష్ణ లైఫ్ మొత్తం ఈ స్టోరీ ఇలా జరిగిందని చెప్పేసి నా కళ్ళ ముందే జరిగినట్టు అనిపించింది. నేనైతే చిన్నప్పటి నుంచి కృష్ణ యానిమేటెడ్ ఉంటాయి కదా షోస్, అదే మాత్రం చూస్తుండే. ఇన్ని డేస్ ఎందుకు రాలేను, అసలు ఎంత మిస్ అయిపోయాను చూడ అని అనుకున్నాను అనమాట టెంపుల్లోకి వచ్చాక. అండ్ ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి కాబట్టి అందరూ అయితే చాలా మంది వచ్చారు దర్శనం చేసుకోవడానికి. చలో ఇప్పుడైతే వెళ్ళిపోదాము. నాకైతే కృష్ణుడిని ఎప్పుడెప్పుడు చూస్తానా అన్నట్టుంది. ఇంకా మన అందరికీ శ్రీకృష్ణ స్టోరీ అందరికీ తెలిసే ఉంటుంది. కృష్ణుడి గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అనమాట. కానీ నేను ఒక షార్ట్ స్టోరీలా అయితే చెప్పేస్తాను. ఉత్తరప్రదేశ్లోని మధురలో శ్రీకృష్ణుడు జన్మించాడు. కంసుడి చెల్లెలు దేవకి యాదవరాజైన వసుదేవుడిని వివాహం చేసుకుంటుంది. పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరిని కంసుడు తన రథంలో తీసుకొని వెళ్ళేటప్పుడు ఆకాశవాణి భవిష్యత్తు పలుకుతుంది. అయితే తన చెల్లెలు 8వ బిడ్డ కంసుడిని చంపేస్తాడని తెలుసుకుంటాడు. పుట్టిన వెంటనే పిల్లల్ని చంపేస్తూ వచ్చాడనమాట. అయితే 8వ బిడ్డ పుట్టగానే లక్కీగా వసుదేవుడు నది దాటి నంద యశోదల ఇంటికి వెళ్తాడు. యశోద అప్పుడే ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది. కృష్ణుడిని ఆ ప్లేస్లో ఉంచి ఆ పాపను తీసుకొని వస్తాడనమాట. ఇది తెలుసుకున్న కంస ఆ పాపను చంపడం కోసం వస్తాడనమాట. పాపను చంపేటప్పుడు చేతి నుంచి జారిపోయి ఎగిరి బయటకు వెళ్ళి నిన్ను చంపేవాడు మరెక్కడో ఉన్నాడు అని చెప్పి మాయమవుతుంది. శ్రీ మహావిష్ణువు 8వ అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన అష్టమినే కృష్ణాష్టమిగా మనం జరుపుకుంటున్నాము. ఇంకా మా దర్శనం కూడా చాలా బాగా జరిగింది. నేనైతే డైరెక్ట్గా ఎప్పుడు చూడలే, ఇదే ఫస్ట్ టైం నాకు కూడా. అండ్ టెంపుల్ ఇన్సైడ్లో కృష్ణ రాధా మిడిల్లో ఉంటారనమాట. ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసి సుభద్ర, బలరాం ఇంకా శ్రీకృష్ణ ఉంటారు. మేమైతే 3 o'clockకి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా ఇక్కడ రీచ్ అయ్యేసరికి 4 అయింది. అండ్ టెంపుల్ లోపల మొత్తం చాలా బాగా ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తారు. ఇంకా శ్రావణి చాలా ప్రెటీగా రెడీ అయింది కదా. ఇంకా గర్ల్స్ అయితే గోపికాస్ లాగా బాగా రెడీ అయ్యారు. ఈరోజు జన్మాష్టమి కాబట్టి చాలా చాలా రష్ ఉంది. ఇంకా ఇలా జరిగిందనమాట దర్శనం అనేది. ఇంకా ఎగ్జిట్లో ప్రసాదం తీసుకొని ఇంకా వెళ్ళిపోదాం. మేమైతే ఇక్కడ అబిడ్స్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేసాము. మీరు ఎక్కడికి వెళ్ళారో కమెంట్ చేయండి, ఓకేనా? ఇవి అంతా చూసేసరికి నాకు ఒకటి గుర్తొచ్చింది. ఏంటి అంటే నేను చార్మినార్కి వ్లాగ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇలా అన్నీ ఉండే అనమాట, అది గుర్తొచ్చింది. ఇంకా నాకైతే పికాక్ ఫెదర్స్ అంటే చాలా చాలా ఇష్టము. ఇంకా అలాగే ఫ్లవర్స్ చూసాను అనమాట. రీసెంట్ టైమ్స్లో నాకు చాలా చాలా కనిపిస్తున్నాయి. వరలక్ష్మి వ్రతం టైంలోనే నేను చాలా చాలా తీసుకుందామని అనుకున్నాను. మమ్మీకి అడిగితే ఏదైనా 3 కలర్స్ సెలెక్ట్ చేసుకో అంటే నాకు అర్థం అవ్వట్లేదు ఇన్ని డిఫరెంట్ కలర్స్ ఉంటే. ఇంకా అంకుల్కి చెప్తే అంకులే సెలెక్ట్ చేసి తీసి ఇచ్చారనమాట. చాలా చాలా క్యూట్ అండ్ బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఇంకా ఇక్కడికి వచ్చాం కదా, ఎలాగో అన్నీ కవర్ చేశాను అనమాట. ఆ తర్వాత పక్కనే ఒక టెంపుల్ ఉంది, అక్కడ విజిట్ చేశాను. ఇక్కడ నుంచి ఒక 25 minutes డిస్టెన్స్లో కార్ సేల్స్ చేస్తున్నారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ చాలా యూనిక్గా కూడా ఉంది కదా. ఇంకా వెళ్ళి కూర్చోగానే చాలా లైట్ వెయిట్ అనిపించింది. కిషన్ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్, నాకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు నేను అడగంగానే. అభినేత్రి అభినయ నేత్రి నట గాయత్రి
నాకైతే కార్స్ అంటే చాలా చాలా ఎంత అంటే అంత ఇష్టము. కానీ ఇప్పటి వరకు నేను ఎక్కడ చెప్పలేదు. కానీ నా హ్యాపీనెస్ అనేది ఈ వీడియోలో చూస్తే అర్థమైంది. అండ్ వెరీ ఈజీ టు డ్రైవ్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఒక సాంగ్ వేసుకోండమ్మా. అసలుకే మనకు డ్రైవింగ్ రాదు. ఇంక చేతిలో కీస్ ఉన్నాయంటే ఇంక అస్సలు ఆగం కదా! ఒకసారి కార్ వీడియో అయితే కంప్లీట్‌గా యాడ్ చేస్తాను చూడండి మీరు కూడా. అండ్ వెడ్డింగ్‌కి కూడా రెంట్‌కి ఇస్తారంట. ఇంకా ఆ తర్వాత ఎల్బీ స్టేడియం దగ్గరికైతే వచ్చేసాము. నాకైతే చాలా చాలా డేస్ తర్వాత వచ్చినాను. ఒకసారి అయితే బీజేపీ మీటింగ్ ఉన్నప్పుడు వచ్చాను. ఇంకా తర్వాత ఇప్పుడు నేనైతే నా ఓల్డ్ మెమరీస్ అనేది గుర్తు చేసుకున్నా అనమాట. ఇక్కడ నేను టెన్నిస్ నేర్చుకున్నా కదా! ఎర్లీ మార్నింగ్ 3:00 లేచి మరీ రెడీ అయ్యి ఇంకా ఇక్కడ టెన్నిస్ కోచింగ్ నేను నేర్చుకోవడానికి వస్తుండే నేను, శ్రావణి. ఇంకా రోడ్ క్రాస్ చేసి ఇక్కడ క్రీమ్ బన్ తీసుకుంటుండే అనమాట. చాలా చాలా బాగుంటుండే. అందుకే మళ్ళీ ఇదే ప్లేస్‌లో తీసుకున్నాను నేను. ఇలా రెగ్యులర్‌గా అయితే కోచింగ్‌కి వెళ్ళి మళ్ళీ స్కూల్‌కి అయితే కరెక్ట్ టైంకి వస్తుండే మేము. ఇంకా అక్కడే మెట్రో పిల్లర్ కింద అయితే టెంపుల్ ఉంది. అక్కడ ఒకసారి వెళ్ళి మొక్కుదాం అని చెప్పేసి వచ్చేసాము. ఇంకా కృష్ణాష్టమి రోజు అయితే ఇలా 3 టెంపుల్స్ విజిట్ చేసామన్నమాట. ఒకటి అబిడ్స్‌లో ఉన్న ఇస్కాన్ టెంపుల్, ఇంకా పక్కనే ఒక టెంపుల్ ఉంది. ఇంకా ఆ తర్వాత ఈ అమ్మవారి టెంపుల్ అనమాట. టెంపుల్ లోపలికైతే వెళ్దాం అనుకున్నాము. కానీ లేట్ అయిపోతుందని చెప్పేసి అనుకొని ఇంకా వెళ్దామని అనుకున్నాము. అండ్ ఇక్కడ టెంపుల్ వచ్చేసి బయట గ్లాస్ ఉంది. గ్లాస్ బయట నుంచి నేను మొక్కాను. ఇంకా అందరు కొంతమంది బోనాలు కూడా తీసుకొని వస్తున్నారు. ఇంకొకటి ఏంటి అంటే మేము ఈ మంత్ మొత్తం విజిట్ చేసిన ప్లేసెస్ అయితే టెంపుల్సే ఉన్నాయి. ఇక్కడ అమ్మవారు కూడా చాలా చాలా బాగున్నారు. ఇంకా ఇంటికి అలా అయితే వచ్చేసాము. నేనైతే హ్యాండ్ వాష్ చేసుకుంది. ఏది ఫుడ్ టచ్ చేయను అనమాట. అందుకే అని చెప్పేసి మంచిగా హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాతనే ఓపెన్ చేస్తున్నాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా చాలా చాలా వీడియోస్ ఉన్నాయి. ఓకేనా, పోస్ట్ అయితే చేస్తాను నేను.